गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। जय गुरुदेव, जय श्रीराम। మనము గురువులు ಮತ್ತೆ పరమాత్ముడు ఒక ఆశీర్వాదం ఇంకా మనము వేదాంతం చింతన చేసేకైతా ఉంది. ಯಾವ జన్మం పుణ్యమో మనకు గుర్తుండేలే. మీకి నాకి ఈ వేదాంతం చింతన చేసే ఒక అవకాశము దొరికింది అంటే నిజంగా ఇది పుణ్యమే. దాన్ని ఇంకా ఆ దేవునికి కోటి కోటి నమస్కారాలు చెప్పి మొదలుపోతామంట. మనము శాంకర వేదాంత సౌరభాలోపన 5 బేసిక్ ఫౌండేషన్ స్టోన్స్ అనే దాన్ని చూస్తున్నాము. అవుట్ నా మొదలనేది సార్వత్రిక పూర్ణానుభవ సాక్షి, రెండోది సాక్షిని గుర్తించేది, మూడోది అధ్యారోప అపవాద. ఇప్పుడు మనం 4వది చూస్తున్నాము, కర్తృతంత్రము మరి వస్తుతంత్ర సాధనలు. అట్లంటే ఏమి అనేది మనం ఇప్పుడు డిస్కషన్స్ అవుతా ఉంది. ఇక్కడ శంకరాచార్యుల సంప్రదాయము పరంపర అంటే ఏం చెప్తామో అక్కడి వరకు ఉండేది. అంటే శంకరాచార్యులు ఏనుకల గౌడపాదులు, వాళ్ళ ఏనుకల బాదరాయణులు సూత్ర భాషలు దానికి మొదలే రాసిండ్రి. గౌడపాదలకి వెనుకలే రాసిండ్రి సూత్ర భాష్యాలు, ప్రస్థానత్రయ భాష్యాలు, సూత్ర భాష్యాలు, శారీరక మీమాంస, ఇవన్నీ పేర్లు చెప్తారు. అక్కడ రాసిండ్రి వాళ్ళది ఇదే పరంపర. వాళ్ళు ఎవరు అనేది మనకి ఇంకా సరిగ్గా అది గుర్తించే కైతాలే. వాళ్ళే వేదివ్యాసులు ఉంటారు. ఎలా అంటే వీళ్ళు బాదరాయణ అంటారు, బట్ వీళ్ళు వేరే వాళ్ళు వేరే అంటేనే అది అర్థమైంది. సచ్చిదానంద సరస్వతి స్వాములు వాళ్ళు బాగా చెప్పారు. అయితే శంకరాచార్యులు గౌడపాదాచార్యులకింత వెనకల ఉన్నోళ్ళు వాళ్ళు మొదలే సూత్ర భాష్యాలు రాసి పెట్టారు. సో శంకరాచార్యులు దానికి అన్నిటికూ భాష్యాలు రాశారు. దీనిట్లే మనం అర్థం చేసుకుంటే మోక్షము సులభంగా అవుతుంది. ఎట్లా పామరులకు అర్థమయ్యేట్లా అంట శంకరాచార్యులు చేసి పెట్టిందే. ఆమెను ఇంకేమాయా ఇది పరంపర ఏంటో చెప్తాము. వేద బాదరాయణులు, ఆమెను ఇంకా గౌడపాదులు ఎవరప్ప అంటే శంకరాచార్యుల గురువులు పరమగురు అంట చెప్తాము. శంకరాచార్యుల గురువుల పేరు గోవిందపాదులు గురువుల పేరు గౌడపాదులు అంట. ఆమెను ఇంకా శంకరాచార్యులు ఇంకా ఈ తోటికి వాళ్ళ శిష్యులు సురేశ్వరాచార్యులు, వీడిది పరంపర ఏంటాం. ఈ పరంపరలో మాత్రము ఈ కర్తృతంత్ర వస్తుతంత్ర సాధనలు గుర్తుండేది ఇస్తే మనం వేదంలో ఉంది. అంటే ఉపనిషత్తులు, ప్రస్థానత్రయ భాష్య అంటే 3 ఏమిట్లో చెప్తాము, ఆ ఉట్లోపనంతా ఉంది. బట్ ఆమెను ఇంకా ఈ సురేశ్వరాచార్యులు అయిన ఇంకా తప్పు తెలుసుకొని షురు చేసేసరి ఆమెకి ఈ గౌడపాదులకింత ఎనుకలతో ఉన్నోళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకోండి. శంకరాచార్యులు వచ్చిందే ఇలా కాదు, మనం ఇలాగే అర్థం చేయాలంట చూపెట్టినోళ్ళు శంకరాచార్యులు. మరి అదయ్యేం ఇంకా సురేశ్వరాచార్యుల వరకు బాగుండి ಮತ್ತೆ ఈ ఎవరు ಬೇರೆ వాళ్ళు వచ్చిందే తిరిగి గొప్ప చేసి పెట్టేస్తే అనిందే. అట్లయితే ఇప్పుడు అన్నీ కూడా విధిభరము కర్తృతంత్రము అంట చేసి పెట్టేశారు. అంటే వాళ్ళు చెప్పేది మీకు ఈ మోక్షం అవుతుంది కదా, అది శ్రవణం ఇంకా అయ్యలే, మననం ఇంకానో అయ్యలే, ధ్యానం ఇంకానో అయ్యలే. మరి ఏమిటి ఇంకా అవుతుంది? ఇది బరీ థియరీ ఆయా, వేదాల్లో చెప్పింటుంది మనం ఇనుకోవాలా.
నెక్స్ట్ ఏం చేయాలి మధ్య కావాల్సింటే ప్రాక్టికల్ చెయ్యాలా. ప్రాక్టికల్కి ఏం చేయాలా? అష్టాంగ యోగాలో చెప్పిండే పాతంజలి చెప్పిండే ఆ మార్గంని అడాప్ట్ చేయాలా. సో ఇది ప్రాక్టికల్, అది థియరీ అంటే ఇట్లు చేసి పెట్టేశారు. సో అది వచ్చింది. అది అవుట్ కోసమే ఒకరు చెప్పే షురు చేస్తారు. మోక్షం అంటే ఏమేంటే మనకి పాము పగ్గము ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు తాడు ఉంట గొత్తయిన మిగతాను కూడాను నాకు భయం పోయలేదంట. ఇది వస్తుతంత్ర. వాళ్ళేం చెప్తారో కూర్చొని కొంచెం గట్టు చెయ్యల్లా అంటారు. ఏమంట ఇది తాడు, పాము కాదు. మనకి నొగొస్తుందో లేదో మన కళ్ళు పెట్టి చూసిన తక్షణం ఆ లైట్ లోపల చూసిన తక్షణం తాడు ఉంట గొత్త ఇంకా మరి ఏమైనా చేయాలన్నా మనము. సో దిస్ ఈజ్ వస్తుతంత్ర. వాళ్ళేం చెప్తారో అట్లా అయ్యలేదు ఉంటారు. ఎగ్జాంపుల్ ఒప్పుకొనిస్తారో ఈ మోక్షం లోపల అట్లా అయ్యలేదు. దానికోసం ఏం చేయాలా? మీరు గట్ చేయాలా, ప్రసంఖ్యానం చేయాలా, అంటే దాన్నే యావద్దు స్మరణ చేస్తా ఉండాలా అనేది. ఆమె ఇంకా సాక్షాత్కారం కావాలా, రామునిదో కృష్ణునిదో సాక్షాత్కారం అయినట్లు కావాలా, ఉపాసనే చెయ్యల్లా. ఆమెకి ప్రపంచము ఉండకూడదు, ఆమెకి మీరు ఉండకూడదు. మోక్షమైన తక్షణ మీరు చచ్చిపోవల్లా. ఎక్కడైనా ఏంటారా వాళ్ళు చెప్పేది ఇట్లా అంటే ప్రారంభ కర్మ ఉంటుంది. ముక్లో ఇంకా ప్రారంభ కర్మ ఉంటుంది అంటే అర్థమేమే. అవుట్ కోసం మీరేం కావాలా? చచ్చిపోవాలా. ఇట్లంతా చెప్పేవాళ్ళు ఉంటాయి. వాసన క్షయ చేసుకోవాలా. మన మనసు లోపల సంకల్ప వికల్పాలు ఉంటుంది, అవన్నీ పూర్తి ఎగ్జాస్ట్ అయిపోవాలా అంటే వీళ్ళు ఇట్లా చెప్తారు. ఆమె ఇంకా చిత్త నిరోధి చేసుకోవాలా. ఇది పాతంజలి యోగ సూత్రంలో రిజల్ట్. సమాధి చేసుకోవాలా. కొనకి వీళ్ళు పూర్వ మీమాంసకులు చెప్పినట్ల కర్మాలు చేర్చుకోవాలా. పరిజ్ఞానం ఇంకా అయ్యేలా కర్మాలు చేర్చుకోవాలా. యాగ యజ్ఞాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ కర్మాలకు సంబంధపెట్టేది అంటే ఇట్లంతా చెప్పుకొని వచ్చినాయి. ఇది అది పొందేలే అంటాను చూపెట్రి. అట్లే కర్తృతంత్ర అంటే ఏమి అంటే కర్తృ ఆ పేరులోనే ఉంది చూడండి. ఇక్కడ కర్మ అంటే ఏమి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా. కర్మ అంటే కాయ, వాచ, మనస. మీరేమైనా చేయండి, అది ఒక క్రియ, కర్మ అంటాం. సో జ్ఞానము ఈ మూడు కాదు. ఇక్కడ మనకి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అంట వేదాల్లో 3 భాగాలు ఉంది. 2 భాగాలు ఉండేది. అది మొదలనేది కర్మకాండ, రెండోది జ్ఞానకాండ. కర్మకాండలోనే ఇంకొకటి ఉపాసనాకాండ. అంతే. ಈ ಕರ್ಮಕಾಂಡ ಮತ್ತೆ ಉಪಾಸನಾ ಕಾಂಡಕ್ಕೆ మనము ఈ శరీరము, కాయ, వాచ రెండు ఉపయోగించాలి. మనస్సంతా ఉపయోగించాలి. పెట్టుకోండి. మీరు ఏమే పని చేయండి, వెనుకతో మనస్సు ఉంటేనే బాగా అయ్యేది. లేకుంటే పనేమో చేస్తూ ఉంటే మనసు ఎక్కడో ఉంటే పని యద్వాతత్వం అయిపోతుంది. ఒట్లో మనస్సు అక్కడ ఉండే ఉండాలి. అది కరెక్ట్. ఇప్పుడు కర్మం చేసేటప్పుడు ఈ కర్మకాండ లోపల ఇక్కడ వాళ్ళు కావాల్సింటే అది అక్కడ ఫస్ట్ థియరీ తెలుసుకోవాలా, ప్రాక్టికల్ చెయ్యాలా. ఆ సామాన్లంతా కలెక్ట్ చేయాలా, ఓ యజ్ఞ చేయాలా, హోమ చేయాలా, హవన చేయాలంటే, ఓ పూజ చేయాలా అంటే పూలు గీవులు నైవేద్యము, ఆ దేవుని స్థానము దానంతా క్లీన్ చేసి స్నానాలు చేసి ఇవన్నీ క్రియలు ఉంటుంది. అట్లా ఇవన్నీ కర్మకాండకు సరే. ఇంకా ఉపాసనలకి ఏం చేయాలా? ఇప్పుడు జపము, ఉపాసన అంటే జపం పెట్టుకోండి. మీరు ఉపాసనలకి ఏం చేయాలా? బరీ మానసికంగా చేస్తే చాలు. మొదలు దాన్ని 2 చేర్చుకొని చేస్తాము. ఆమె ఇంకా బరీ మనస్సుకింకానే జపం చేస్తూ ఉంటారు. ఈ కర్మం ఏమి చేసేలే, ఈ వాక్కు ఏమీ చేసేలే, దాన్ని ఇంకా బరీ మనసుని ఇంకా చేసేది. అట్లా కావాల్సిన చేయొచ్చు. ఒట్లో ఇవన్నీ క్రియే. ఇలా కావాల్సింటే నేను చెయ్యొచ్చు, వతుకుంటే ఈడియచ్చు, లేకుంటే వేరే రీతిలో చెయ్యొచ్చు అని చెప్పిందే. ఓ ఎగ్జాంపుల్ ఇచ్చి ఓ ఊరికి పోవలసిందే నేను వాళ్ళు చెప్పినట్లు హైవేలో పోవచ్చు, లేకుంటే కట్ రూట్లో పోవచ్చు, లేకుంటే చుట్టుకొని పోవచ్చు. ఆమెను ఇంకా పోక ఉండొచ్చు. నేను పోయేదానికి వెహికల్స్ నడుచుకొని పోయేదో, సైకిల్లో, స్కూటరో, కారో, బస్సో, రైలు, విమానమో ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంత పాసిబిలిటీస్ ఉంటుంది కర్తృతంత్ర అంట. ఇది మనకు మాయ. అయితే వస్తుతంత్ర ఇట్లా కాదు అంట వాళ్ళు చెప్తారు. ఇట్లా
అక్కడ వస్తువుకి అధీనమై ఉంటుంది. ఇక్కడ కర్తృక్ అధీనం. కర్తృక్ నేను చేసేవాడు నాకి. అక్కడ వస్తువు ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాడు, పాము. ఆ వస్తువు అక్కడుంది. అది ఎలాగుంటే నేను అలాగే చూడాలా. అక్కడ తాడు ఉంటే తాడే చూడాలా. కాకి నల్లగా ఉంటే నేను నల్లగానే చూడాలా. మీరు గోడ చూస్తారు, తెల్లగా ఉంటుంది, తెల్ల గోడ అని చెప్తాము. లేకుంటే అది రెడ్ కలరో గ్రీన్ కలరో ఏముంటే అది చూడాలా. బట్ నాకు కావాల్సినట్ల ఈ గోడ గ్రీన్ కాకూడదు, ఇది వైటే ఉండాలంటే అవుతుందా? అక్కడుండేది గ్రీన్. ఏమి చేసేకేయలే. ఆ వస్తువు ఎలాగుంటే అలాగే నేను జ్ఞానం చేసుకోవాలా. నాది ఇక్కడ ఏమి ఎఫర్ట్స్ లేదు, బట్ నాకు కావాల్సినట్లు నేను చేసుకునేకు అయ్యలేదు. ఇది వస్తుతంత్ర. ఇదంతా మనకు తాయా. సో అక్కడికి ఈ వస్తుతంత్రాలో వస్తు ఎలాగుంటుందో దాన్ని అనుసరించుకొనే మనకు జ్ఞానం కావాల. వర్తో నాకు కావాల్సినట్లు అయ్యలే. బట్ ఈ కర్మ ఉపాసనలో పాసిబిలిటీస్ ఉండవు అనేది చెప్పింది మనకు తాయ. ఇంకొకటి కర్మకాండ లోపల మనం ఏమైనా పని చేస్తే మీకు ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేలే. మరి ఎక్కడ వేరే దేశంలో, వేరే కాలంలో, వేరే శరీరంలో చూడండి, మనము స్వర్గం ఇష్టం చేసుకొని ఆ కార్యాలు చేస్తుంటే నేను సత్యం ఇంకా అక్కడికి పోయేది. ఈ శరీరం పోతుందా? పోయేది. మరి వేరే శరీరం అక్కడ, కాలము వేరే కాలము, నేను సత్యం ఇంకా, మరి లోకము వేరే లోకం, ఈ లోకం కాదు. అయితే మనం చేసే కర్మాల లోపల కొన్ని ఇప్పుడే పర్మిచేస్తుంది రిజల్ట్, కొన్ని ఇచ్చలే. ఇప్పుడు మనం ఇంజనీరు, మెడికల్ ఇవన్నీ చేస్తున్నాయి. ఆ 6 years ఇంకా ఫలం ఇచ్చేస్తే అక్కడ అంతే. ఎన్నో మంది చేతిలో డాక్టర్లు, ఇంజనీర్లుగా చేరుతారు, చదవచ్చు, పాస్ చేయొచ్చు, ముందరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోవచ్చు. ఇంకొందరు చేయనే లేదు, మధ్యలోనే ఇచ్చేసరి. ఇంకొందరు బిజినెస్ చేసారు, ఏమేమో చేసారు. ఇట్లా ఇది కర్తృతంత్ర. ఇది మనకు అర్థమాయా అంటాం. దాన్ని ఇంకా ఈ బ్రహ్మజ్ఞానము, మోక్షము అనేది ఏమిటంటే వస్తు ఎలాగుంటుందో అలాగే జ్ఞానం చేసుకోవాలా అనేది. వస్తువు అక్కడ స్వతహా సిద్ధం, మొదలు వస్తువు ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన లోపల ఆత్ముడు లేదా ఉంటాడు, మరి ఎలా ఉంటాడో అలాగే నేను జ్ఞానం చేసుకుంటే దాన్ని జ్ఞానము అంట చెప్తారు. ఇంతే. దాని ఇంకా ఈ బ్రహ్మజ్ఞానము అనేది కాయ వాచ కానే మనస్సు కాదు, మనసు కూడా కాదు. మరి ఎట్లా మనసు కనుక కాదు? ఇప్పుడు కాయ కాదు, వాచ కాదు, దాన్నే మనము పనిచేసి తెలుసుకునే పనిలే, మాట్లాడి తెలుసుకునే పనిలే. మరి మనసు కాదు ఉంటారే, మరి ఎట్లా? ఇప్పుడు నేను పాము చూడాల్సింటే నేను అట్లీస్ట్ ఈ కండ్లు ఉపయోగించాల, అక్కడ లైట్ వేయాల. ఎవరైనా అకస్మాత్ చెప్పించచ్చు, అప్పుడు నేనే ధైర్యం చేసి కట్టెట్టుకొని చూడొచ్చు లైట్ వేసుకొని. అట్లీస్ట్ నాకు ఈ కర్మేంద్రియాలు ఉపయోగించాలా, జ్ఞానేంద్రియాలు ఉపయోగించాలా, మనస్సు ఉపయోగించాలి. అక్కడ మనస్సు ఉండాలి కదా. బట్ వీళ్ళు చెప్పే జ్ఞానం లోపల ఇది ఎవరు వద్దు ఉంటారు. ఎట్లా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఏమైనా గుర్తా మీకు ఆన్సర్? మరి ఎట్లయితే జ్ఞానం, మోక్షం ఎట్లయితే? రావట్లేదు సార్, ఐడియా రావట్లేదు. వచ్చారు కదా, కరెక్ట్. ఇక్కడ అవుతుండే వస్తువుకి నేను ఇంత ఉపయోగించాల. సో ఇది రెండు వస్తుతంత్రనే. తాడు ఉంట కనుక్కునేది వస్తుతంత్ర, నా నిజమైన స్వరూపం కనుక్కునేది వస్తుతంత్ర. బట్ అక్కడ తాడు ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ మన ద్రష్టాంతిక లోపల నేను అని సబ్జెక్ట్ అయింది. ఆల్రెడీ ఐఎమ్ ఎగ్జిస్టింగ్, బట్ అది రా నాలెడ్జ్గా తెలుసుకోవాలి. దాన్ని ఇంకా ఇక్కడ మనకి ఆత్మ చాలా సూక్ష్మం. మరి దాన్ని కర్మేంద్రియం ఇంకా మీరు గుర్తుపెట్టచ్చా? దాని ఏమైనా ముట్టి చూసేకైతుందా? అయ్యలేదు. దాని ఏమైనా ఇంద్రియాలను ఇంకా చూసి మీరు కనుక్కుంటారా? అయ్యలేదు. పోనీ మనసుని ఇంకా సంకల్ప వికల్పాలు చేసి తెలుసుకుంటారా దాన్ని? లేదు. మనసు చిక్కిందా? అదే లేదు, చిక్కలేదు. పోనీ బుద్ధికి డిసైడ్ చేసి తెలుసుకుంటారా? నో. జ్ఞాపకం చేసుకొని ఏమైనా తెలుసుకుంటారా? నో. పోనీ నేను అహంకారం ఇంకా తెలుసుకుంటారా? నో.
ఏమిటి ఇంకా నోయాలి? మీరు అక్కడి వరకు పోవద్దండి. పరమాత్మను తీసి పక్కకు పెట్టండి. మన నిజమైన స్వరూప్‌ని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. చెప్పండి దానికి. మీకేం కావాలో చెప్పండి ఇప్పుడు దానికి. మీరుండారా? నేను అడుగుతాను. ఇప్పుడు మీ ఇంట్లో మీ బిడ్డుండారా అంటారు. మీరు పోయి చూసుకొనొస్తారు. అవును ఇప్పుడు పడుకోండారు, చదువుతలేదు చెప్తారు. మీరు పోయి చూసుకొని రావాలా? లేకుంటే కుయ్యల్లా? యూ హ్యావ్ టు కన్ఫర్మ్ బై ఎక్స్‌టర్నల్ మీన్స్. ఇప్పుడు మీరుండారా? మీరేం చెప్తారు? యెస్ ఐ యామ్. ఏమిటి ఇంకా గుర్తాయా మీకి? నేనేమన్నా చెప్పిన తక్షణము మీరు ఉండండి. చేతులంతా ముట్టుకొని ఉండాను అంటే ఏమన్నా చెప్తారా? కర్మేంద్రియాలు ఉపయోగించుకొని లేకుంటే ఉండండి సార్. ఒకసారి అంతా చూసుకొని ఉన్నానా చెప్తారా? సార్ ఒకసారి ఉండండి సార్. అంటే నిందే మనసులో సంకల్ప వికల్పాలు. నేను ఉన్నానా లేదా? ఉండింటే నేను ఇట్లేమైనా సంకల్ప వికల్పాలు చేసుకొని మీరు చెప్తారా? లేకుంటే బుద్ధిని ఇంకా ఇది తాడో, ఇది పామో అంట డిసైడ్ చేసి చెప్పాలనా? లేకుంటే ఒక నిమిషం సార్. మీరు జాతరలో పాడాడింటారు ఓ వారమో. ఓ వారంని ఇంకా నేను జనాలు మస్తుగా ఉండరు సార్. వాళ్ళ చేతిలో పారాడు నేను మర్చిపోయి ఉండొచ్చు. ఒక నిమిషం జ్ఞాపకం చేసుకొని చెప్తాను చెప్తారా? నా మరి ఎలాగా? అయ్యా నేనుండాను. ఎవటినింకా కనుక్కుంటారు మీరు? ఎవటినింకా కనుక్కుంటారు? ఏం ఉపయోగిస్తారు చెప్పండి? నథింగ్. మీకు ఇప్పుడు మబ్బుండేంటి పెట్టుకోండి. మిమ్మల్ని అడుగుతాను నేనున్నానంట. ఏమంటారు? అయ్యో నేను ఇక్కడ ఉన్నాను. లైట్ లేదు, ఏమీ లేదు. మీకెట్లా గుర్తాయా? యెస్, మై ఎగ్జిస్టెన్స్‌కి నాకెన్ని లైట్ ఉంది లేదు చెప్పాల్సింది నేనుండాలా? ఆ లైట్ ఉన్ని లేకున్నే నా ఎగ్జిస్టెన్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. ఈ జీవాత్ముడు ఈ డూప్లికేట్ ఐకే ಯಾವುದೇ నెస్సరీ ఉంటే దీనికి ఆధారమైండే ఆ పరమాత్మన స్వరూపం తెలుసుకోనికి మీకు ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలా సార్? చూడండి ఎంత బాగుంది అది. అది చెప్పేది. ఇప్పుడు డీప్ స్లీప్‌లో మీరు ఉండారా లేదా? ఉండాం. ఏమిటి ఇంకా కనుక్కుంటారు మీరు? అక్కడేమైనా సూర్యుని వెలుగున్నా ఈ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ లోపున సూర్యుని వెలుగుండాలా. అది లేకుంటే ఆర్టిఫిషియల్ లైట్ ఉండాలా కదా! ಮತ್ತೆ నేను అక్కడ కర్మేంద్రియాలు అన్నీ పని చేయల్లా. అక్కడ పంచభూతాలు ఉండాలా, అన్నీ ఉండాలా. అక్కడ వాయువు ఉండాలా, అగ్ని ఉండాలా, గాలి ఉండాలా. మీరు చెప్పింది నేను వినాల్సింటే మధ్యలో ఎయిర్ ట్రాన్స్‌మిటేషన్ ఉండాలా. నేను మిమ్మల్ని చూడాల్సింటే వెలుగుండాలా. వెదర్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వెలుగుండాలా అక్కడ. న్యాచురల్ ఆర్ అన్‌న్యాచురల్ లైట్ కావాలా. బట్ డీప్ స్లీప్‌లో నేను ఉండాను. ఉంట్ని పడుకున్నప్పుడు మీరు ఉంటాము. ఏమిటి ఇంకా చెప్తారు సార్ మీరు? ఇంట్యూషన్. ఇన్ లోకంతో నీకు వచ్చిందే బోధన. దాన్ని ఇంకా మనకి మన ఎక్స్‌పీరియన్స్‌లో ఉంది. మరి దాన్ని ఆ తత్వము ఉంది అంటే తెలుసుకునేదానికి యాವುದು ఉపయోగిస్తారు సార్? అవతలతోటి ఇంకా అఫ్‌కోర్స్. మరి మీకి ఆ ఎగ్జిస్టెన్స్ ఉండి ఇంకా మತ್ శాస్త్రం యాల్ కావాలా సార్ మీకి? మీకీ గురువులు యాల్ కావాలా అంట ప్రశ్న చెప్తే ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు నాకు ఈ ప్రశ్న అడుగుతాను నేను. కరెక్టు. ఇప్పుడు మీరు సార్ ఆ ఆత్ముడు ఉండేది నాకు అనుభవం ఉంది. ఇది ఉండేది నాకు అనుభవం ఉంది. ఇది నేను కాదు. ఎలా? ఇది డ్రీమ్ స్టేట్‌కి వచ్చేకి యోగ్యత లేదు. ಮತ್ತೆ ఇంకా డీప్ స్లీప్‌కి వచ్చేదే లేదు. మరి డీప్ స్లీప్‌లో ఇవి ಯಾವುದೇ లేకుండా నేను ఉండేది నాకు ఎగ్జిస్టెన్స్ ಗೊತ್ತುಂಟೆ. అంతంత ಗೊತ್ತುಂಡು ఇంకా మీరు యూ ఆర్ దట్. దానికి ఇంపార్టెన్స్ ఎలా ಗೊತ್ತಾయా ఇప్పుడు? మరి గురువులు ఇయాల కావాలా? శిష్యుడు ఇయాల కావాలా? అంట ప్రశ్న. ఏం ఆన్సర్ ఇస్తారు? దానికి దీనికి సంబంధం లేదు కదా సార్. అంటే ఒక మార్గం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురువు అనేది కావాలి సార్. బట్ ప్రశ్న ఏమి ఇక్కడ? ఇప్పుడు డీప్ స్లీప్‌లో ఉండారో లేదో? ఉండారు. మీకు ಗೊತ್ತయింది ఇప్పుడు. మొదలు ಗೊತ್ತುండలే. ఇప్పుడు శాస్త్రం గిస్త్రం చెప్పి మీకు ಗೊತ್ತయింది. కరెక్ట్. ఒత్తిడి. ఇప్పుడు నేనేమో శాస్త్రం చెప్పి ఇంకా ఇప్పుడు మనం పడుకుంటే ఉంటాము అని ಗೊತ್ತయిందా? ఎవరినైనా బెరవాడిని పామరులు వాచ్‌మెన్ పిలిచింది ఏమప్పా పడుకున్నప్పుడు నువ్వు ఉంటావా లేదా అడగండి. ఎక్కడికి పోతాం స్వామి ఉంటాము అంటారు వాళ్ళు. అక్కడ డీప్ స్లీప్‌లో వాళ్ళు ఉంటాము అనేది
కరెక్ట్. మరి ఇంక శాస్త్రం ఏమిటి కావాలా, గురువులు ఏమిటి కావాలా అంట ప్రశ్న. అంటే డీప్ స్లీప్లో నేను ఉంటాను చెప్తాడా, వస్తూ ఎవరు గొత్తలే మనకి. వాడిని అడగండి, వేకింగ్ స్టేట్లో ఉంటుంది కదా, వాడే ఉండేది ఎట్లా అంటాడు వాడు. దాన్ని ఇడిపించుకోనకి మనకు గొత్తలే, ఒట్లో నేను ఉంటునే వస్తూ యావది గొత్తలే మనకి. దీన్ని వివేకం ఇంకా మనం ఇడిపించుకోవాలంట చెప్పేది. అక్కడికి ఇది ఇక్కడ మనకి గురువు కావాలా, అక్కడికి శాస్త్రం కావాలా అనింది. పోని ఇప్పుడు మనకి శాస్త్రము గురువుని ఇంకా తెలుసుకుంటమే. మరి ఇంకేం ప్రశ్న, మనకి ప్రశ్న ఏముంది ఇంకా? నాకు గుర్తయిపోయి ఇప్పుడు. ఐఎమ్ ది బ్రహ్మన్, ఐఎమ్ ది, మీరు పేరు ఏమైనా చెప్పండి, ఆత్మ అనండి, దేవుడు అనండి, నా రియల్ ఎగ్జిస్టెన్స్ అనండి, రియల్ ఐ అనండి, దట్స్ బ్లిస్ అనండి, ఏమనండి. ఇప్పుడు గుర్తయినా లేదా? పక్కా కొత్త అయింది. మరి ఇంకేమిటి కావాలా, సాధనలు ఏమిటి కావాలా? ఇంకా ప్రశ్న ఏమిటి కావాలా ఇంక సాధనలు? అందులో నిలబడటానికి సార్, అంటే తెలుసుకోవడం వేరు, ఆ తత్వం నిలబడడం వేరు. అంటే అంటే దానికింత ఇంకొక అర్థంలో చెప్తాము. నాకు ఈ దుఃఖం పోయిందా, భయం పోయిందా, నా లోపు నుండే రాక్షసీ గుణాలు పోయిందా తెలుసుకోండి. దుఃఖం కాకూడదు, మీకు భయం కాకూడదు ఫర్ ఎనీ కాస్ట్. ఆకాశం పడిపోతుంది అంటే నా మనసు సమాధానానికి కించిత్ ఏరుపేరు కాకూడదు. ఉందా? ఎగ్జామిన్ అవర్స్ లేదు. మరి ఏమి ఇది? నాకు ఇంకా నేను శాస్త్రంలో చెప్పింది నాకు అర్థమైంది, గొత్తయింది, అనుభవం ఇంకా చూసుకోనాను. బట్ ఇంకా తత్వంలో స్టాండ్ పాయింట్ చిక్కులే, దానికి నేను సాధన చేయాల. సో ఒట్లో మనకి ఇప్పుడు ఇంత అర్థమయ్యా. అక్కడికి ఈ బ్రహ్మజ్ఞానం అనేది కర్తృతంత్రం కాదు, అది అంతాను ఆయా. ఈ బ్రహ్మజ్ఞానం అనేది దైహికం కానీ మానసికం కానీ అథవా ఈ క్రియ కానీ కాయ వాచ మనస నెసరీ లేదు అని చెప్పేది వాళ్ళు అంతా. మరి నేను సాధన చేస్తే నాకు ఏమైతుంది, నా నిజమైన స్వరూపుని ఎట్లు తెలుసుకుంటాను అంటే, టు నో ది సెల్ఫ్ ఈజ్ టు బీ ది సెల్ఫ్. టు బీ ది సెల్ఫ్ ఈజ్ టు సీజ్ ది ఐడెంటిఫికేషన్ విత్ దిస్ రాంగ్ సెల్ఫ్. ఇక్కడ రెండుని కలిపెరికే చేసుకో, రెండుని మిక్సప్ చేసుకోవడము. నిజమైన నేను, డూప్లికేట్ నేను, ఒరిజినల్ నేను, రెండు మిక్సప్ చేసుకోవడానికి ఇక్కడ మిక్సప్ చేసుకోండి దాన్ని. ఇంకా నా నిజమైన స్వరూపము యావది, డూప్లికేట్ యావది నాకు ಗೊತ್ತಾಯ್ತಲ್ಲ. ఇక్కడ మనము వివేకం ఇంకా చూసుకోవాలా. ఇప్పుడు ఆ ఒడ్డులు మనం పంటిని ఇంకా వచ్చి ఇంకా దానంతా ఇచ్చేసేమి, ఇంకా దాంట్లో నా భీము ఉంటుంది, పొట్టు ఉంటుంది, అవి రెండు మిక్సప్ అయ్యింది. మొదలు ఓట్లోనే ఉండే మిక్సప్ అయ్యింది. ఇప్పుడు నేను దాన్ని సెపరేట్ చేయాలా. పై తోటి గాలిని ఇంకా ఇట్లా విసిరే అంటే అప్పుడు అది లైట్ వెయిట్ ఉంటుంది, అది అవతలకు పడిస్తుంది గాలిని. ఇంకా భారంగా ఉండేది కింద పడుతుంది, అది భీము. అలాగే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలా నేను, మనం చేసుకోండి సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా అట్లా చెప్పేది. అవుట్కి ఇది యావది కూడాను, యావది కర్తృ అంటే క్రియ కాయ వాచ మనస నెసరీ లేదు. మరి ఇవి ఇడ్చేదానికే చెప్తా ఉండేది సాధనలు కావాలా. మనస్సు తన పని ఇడ్చిడల్లా, ఈ శరీరం దాని పని ఇడ్చిడల్లా, ఆమెను ఇంకా ఈ ఇంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, కర్మేంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, ఇంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, ప్రాణాలు ఇంకేమి మనము స్విచ్ ఆఫ్ అంటే మనకు అతోటి గమనం ఉండకూడదు. మనసులో ఉన్న సంకల్ప వికల్పాలు నిలిచిపోవాలా. బుద్ధిలో డిసిషన్ పవర్, డిసిషన్ అక్కడ ఏమి చేసేది ఉండకూడదు. మనసు స్విచ్ ఆఫ్ కావాలా, మనసు అంటే పూర్తి స్విచ్ ఆఫ్ కావాలా. అప్పుడు మనం ఆత్మడుగానే ఉంటాం. ఎక్స్ట్రా ఫిట్టింగ్ తీసేస్తే మనం ఆత్మడే అంట చెప్తామంటారు. ఇప్పుడు ఈ తప్పు చెప్పిండేవాడు ఎట్లా, దీన్ని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, బరీ జ్ఞానం ఇంకా
మనకి మోక్షం అయ్యలేదు అంట వాళ్ళు చెప్పేది. ఎవరు? ఈ కర్మకాండ ఉపాసన కాండ వాళ్ళు చెప్పేది. వాళ్ళు అదే చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కావాలంటే మనం ఫస్ట్ థియరీ తెలుసుకోవాలి. ప్రాక్టికల్గా ల్యాబ్కో అనాటమీ డిపార్ట్మెంట్కో పోయి ఆ డెడ్ బాడీస్ అంతా కోసి అవుట్లోపు ఎక్కడెక్కడ ఏముందో అంత తెలుసుకొని హాస్పిటల్కి పోయి రోగాలు ఏమి అంతా తెలుసుకోవాలి ప్రాక్టికల్. ఆమెను ఇంకా మనకి రిజల్ట్ ఇస్తుంది అంటే వాళ్ళు అట్లా చెప్తారు. సరే దానికి అది కర్తృతంత్ర. వస్తుతంత్రకి ఇవన్నీ ఏమీ వద్దు అనేది చెప్పేది. ఇప్పుడు మనకు అర్థమనుకుంటాను. అక్కడ మొదలు థియరీ, ఆమెను ఇంకా ప్రాక్టికల్, ఆమెను ఇంకా ఫలము. కొన్ని ఈ దేశంలోనే ఈ కాలంలోనే, కాలం అంటే కొంచెం ఈ దేశం కాకుండా వేరే దేశమో కావచ్చు. అంటే వేరే ఇప్పుడు మనం చదివిన దావణగిరిలో మనకి ఇక్కడ డిగ్రీ వచ్చింది బెంగళూరులో, అట్లా ఏం కావాల్సిన కావచ్చు. మీరు అమెరికాకు పోయి డిగ్రీ చేస్తారు, దేశమే వేరే ఆయా. మనం చేస్తే ఇంకా స్వర్గానికి పోయి వేరే లోకమే అయిపోయా. అట్లా ఫలము ఉంటుంది, ఇప్పుడే కాదు, ఇమీడియట్ కాదు. అట్లా అంట చెప్తారు. అవన్నీ కర్మకాండాలకి. దాని ఇంకా ఈ జ్ఞానము ఈ కర్మకాండలోపన ఈ యాగ యజ్ఞ హోమ హవనాలు జపాలు దాంట్లోపన ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ ఇచ్చేలేదు. ఇట్లా తాడు పాము చూసిన తక్షణ మనకు రిజల్ట్ ఇమ్మీడియట్ వచ్చేస్తుంది అంతే అంటే చెప్తా ఉన్నాను. ఇట్లోపన అట్లా కాదు. దానికోసము బరీ జ్ఞానం ఇంకా మీకు మోక్షం అయ్యలేదు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అనేది. సో దాన్ని ఇంకా ఇప్పుడు మన పాము తాట్లోన అక్కడ మనము పాము అనుకోండి, మనం వస్తువును చూస్తే అక్కడ ఇమీడియట్గా జ్ఞానం అయిపోతుంది. మనకు అక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ లోపల 2 ఆబ్జెక్ట్స్లో తాడు పాము కానీ కప్పే చిప్పు వెండి కానీ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉంటుంది. మీరు కప్పే చిప్పు అవన్నీ వెండి తాడు పాము అన్ని ఆబ్జెక్ట్స్ నాకే. బట్ ఇక్కడ మనమ ద్రాష్టాంతిక లోపల ఇక్కడ ఇది నేను సబ్జెక్టు, ఈ ఈ శరీరం అనేది ఆబ్జెక్టు. ఇక్కడ ఎట్లా కావాల జ్ఞానము అంట. దానికోసమే ఇక్కడ ఉండే ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది చేస్తే మనం ఆత్మంగా ఉంటాము అని చెప్పేది. సో ఇవంతా అండి చెప్పాలంటే ఈ కర్తృతంత్ర వస్తుతంత్ర సాధనలకి శంకరాచార్యులు పుట్టిందే ఉద్దేశానికి అని చెప్పిన తప్పయ్యలేదు. ఎన్నో తప్పు భావనలంతా ఈ ఒకటిలోపనే పూర్తి సరిపోయింది అంట చెప్తారు. అక్కడికి ఇప్పుడు వస్తుతంత్ర జ్ఞానము భావన స్వరూపము అథవా ఉపాసన, ఇవి 2 భావనలు. దానికి శాస్త్రం లోపల ఓ 4 ఎగ్జాంపుల్ ఇస్తారు. కర్తృతంత్రాల్లో శాస్త్రం ప్రకారం మనం చెప్పింది మొదలు లౌకికంగా చెప్పినాయి, ఇవన్నీ కర్తృతంత్ర అంటారు. ఎట్లా అంటారు? ఇప్పుడు మనకు గుర్తుండే జపం చేస్తాము, పూజలు చేస్తాము. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు పూజలు చేసి కాళీని ప్రత్యక్షం చేసుకుంటారు. వాళ్ళ కర్తృతంత్రం ఇంకనే పేరి అయితే కోణాలోపల తోతాపురి వచ్చి వస్తుతంత్రం ఇంకనే జ్ఞానం అయ్యేది ఏమైనా కానీ. సో కర్తృతంత్ర సాధనలు లేదు ఉంట కాదు, బట్ దాన్ని ఇంకా మోక్షం అయ్యలేదు అంత తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మీరు పిహెచ్డికి పోవాల్సింటే బిఎస్సి ఎంఎస్సి అంతా ముగించుకొని మీరు అక్కడికి పోవాలా. బట్ ఇవన్నీ అయ్యిందల్లా ఎంత జన్మంలో అయినా చాలు, ఈ జన్మంలోనే కావాలనేది ఏం లేదు అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 4 ప్రకారాలు చెప్తారు ఈ కర్తృతంత్రకి. ఇవన్నీ కర్తృతంత్ర. ఒకటోది సంపద్రూప భావన అంట. తక్కువ గుణాలు ఉండే దాంట్లో జాస్తి గుణాలు ఉన్నట్ల భావించుకొని దాన్ని మనం శ్రేష్టంగా చూసేదానికి ప్రయత్నం చేసేది అనేది చెప్తారు. అట్లా ఎట్లా ఓ ఎగ్జాంపుల్ ఇస్తారు. మన మనస్సు
ఎప్పుడు కూడాను సంకల్ప వికల్ప లింకలు కూడింటుంది. దాన్ని ఇంకా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నక్షత్ర, సూర్య, చంద్ర, ఆకాశ, పంచభూతాలు ఇవి మనకు ఆబ్జెక్టే. బట్ ఇది బ్రహ్మడంతో కాదు. ఇవన్నీ ఈ ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఆత్మడ అనాత్మడ, నిత్యన అనిత్యన? నా ప్రశ్న. అనాత్ముడే. అనాత్ముడు, అనిత్యము. ఆకాశం ఎంతే పెద్దగుని అనిత్యము ఎలా ಮತ್ತೆ పోని ఆకాశం కూడా ఏమిటి ఇంకా ఉంది, ఏమిటి లోపల ఉంది? ఆకాశం కింద పెద్దది అవది ఏమైనా చెప్పకొస్తుందా? ఆకాశమే చాలా పెద్దది. మనకి ఎగ్జాంపుల్ ఇవ్వాల్సింటే ఆత్మనికి చాలా దగ్గర. ఆకాశం కింద పెద్దది ఇంకేమైనా ఉందా? బ్రహ్మాండం లే, బ్రహ్మాండమే ఆకాశం. ఆకాశం లోపలే మీకు బ్రహ్మాండం ఉండేది. ఏమమ్మా? స్పేస్ అంటేనే ఆకాశము. ఆకాశం అంటే స్పేసే. అవకాశం ఇచ్చేదే ఆకాశము. ఆకాశం అంటే స్పేస్ అంట. మనకి ఇప్పుడు గమనిస్తాం కదా, ఈ బ్లూ కలర్ అది ఆకాశం కాదు, అది మనకు అది మోసం చేస్తాం, అది పాము మాదిరి. మరి ఆకాశం అంటే ఎట్లా? దాని కలర్ ఉందా? మీరు ఏరోప్లేన్లో పైన పోండి, ఆ మోడాలకి ఏమైనా కలర్లు ఉందా? ఏమీ లేదు. మరి ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం మనకు అది గమనిస్తుంది అంటే రాంగ్ నాలెడ్జ్. మరి ఇంకొక మనమేమనుకుంటామో అదొక పాత్రని ఇట్లా రివర్స్ చేసినట్లుంది మనం అనుకుంటాం. నో, ఆకాశం అట్లా లేనే లేదు. సో ఆకాశం అంటే ఏమిటంటే స్పేస్ ఆ తరం. సో ఇప్పుడు మీకు ఈ ఆకాశం కానీ, ఈ ఆకాశంలో ప్రపంచం అంతా ఉంది. మీకు స్వర్గము కూడా ఇదే ఆకాశంలోనే ఉండాలా, ఇంక దానికి వేరే ఆకాశం లేదు. సో మీకు స్వర్గాలు, నరకాలు, 14 లోకాలు ఆకాశం లోపనే ఉండేది. దానికే మొదలు పరమాత్ముడు ఆకాశం సృష్టి చేసినట్ట యోచన చేసుకొని. ఆ యోచన ఎలా చేసి ఏం చెప్తారు అంటే, వాడేం యోచన చేయాలన్నా లేదు. బట్ వాడు అనాత్ముడు కాదు, వాడు పరమాత్ముడు. అంటే వాడు యోచన చేసే అంటే వాడు జ్ఞానస్వరూపుడు అనే అర్థం చెప్పేకి వాడు ఆత్ముడు యోచన చేయాలనేది ఏం కాదు. ఎలా అంటే ఈ సాంఖ్యులు ఏం చెప్తారు అంటే, ఈ ప్రకృతిని ఇంకానే ప్రపంచం సృష్టి అయ్యని చెప్తారు. మన శాస్త్రం చెప్పేది లేదు లేదు, పరమాత్మని ఇంకా సృష్టి అయ్యిండేది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం సృష్టి కాలేదు పేరే. బట్ చెప్పేటప్పుడు శాస్త్రంలో అది చెప్తారు. వీడేం చెప్తాడు, ఏమొద్దు మరి వీటిని కానీ సృష్టి చేయొచ్చు. ఇప్పుడు మడికే కుడికే అన్నీ అయింది కదా, మన్ని ఇంకా అయింది కదా, అట్లే మట్టిని ఇంకా అయింది అంటే వీళ్ళు అనాత్మ తీసుకొని దాన్ని ఇంకా ప్రపంచం పుట్టే అని చెప్తారు వాళ్ళు. లే ఆత్మని ఇంకానే పుట్టిడేది. మీరు ఎట్లా చెప్తారు ఆత్మని? ఇంకా ఆత్ముడు యోచన చేసి అని చెప్పేదాన్ని. ఇంకా ఆత్ముడు ఆ జ్ఞానస్వరూపుడు అట వీటికి తీసుకొని వస్తారు. ఏమన్నా కానీ ఒట్లో అక్కడికి ఆకాశము కూడా ఏమిట్లో ఉంది? అవస్థే లోపనుంది. ఇప్పుడు నాకు ఈ ఆకాశం ఉంది, వేకింగ్ స్టేట్ ఉంది, దానికి ఆకాశం కనిపిస్తుంది. నేను డ్రీమ్ స్టేట్ పోతాను, ఈ ఆకాశం దాన్ని నాకు చూస్తాము. కెన్ నాట్. అక్కడ వేరే అవస్థే, వేరే ఆకాశం. అక్కడికి లిమిట్గా ఉంటుంది. ఆ అవస్థ ఉంటేనే ఆ ఆకాశానికి వెళ్ళ. సో ఆకాశమని మీరిచ్చిండేది పరమాత్ముడు. మరి ఆకాశం ఆబ్జెక్టా సబ్జెక్టా? సరే ఆకాశం ఆబ్జెక్టా, సరే ఇప్పుడు ఆకాశం ఆబ్జెక్టా సబ్జెక్టా? ఏమి ఆకాశం ఆబ్జెక్ట్, కొన్ని అవస్థ ఏమి ఆబ్జెక్టా సబ్జెక్టా? అది కూడా ఆబ్జెక్ట్ కిందకే. వెరీ గుడ్. నాకు గుర్తయితా ఉంది. ఇప్పుడు మీకు నేను అడుగుతాను, ಯಾವ స్టేట్లో ఉండారు సార్? వేకింగ్ స్టేట్ సార్. మరి డీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఎక్కడ లేదు సార్. ఎట్లా పోతాయి మీకు? ఆబ్జెక్ట్ అది. ఇప్పుడు మీరు మాకు వేకింగ్ స్టేట్లో ఉండేది బాగా గుర్తయితా ఉంది. డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ లేదు, ఆబ్జెక్టు. ఉండేది లేకుండేది ఆబ్జెక్టే. మరి ఇది ఏమిటి ఇంకా గుర్తాయినో అది సబ్జెక్టు. ఎంత బాగుంది చూడండి. అక్కడికి ఈ ఆకాశం కింద
గ్రేట్ అంటే అవస్థ లోపునే మీకు పంచభూతాలు ఉండాల. అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, కాలదేశ కార్యకారణ భావం అంటాం కదా. ఏమైనా కానీ మనకు అక్కడికి కాదు కావాల్సిందే ముందుకు పోతాం. అవుట్ కోసము ఇక్కడ సంపద్రూప భావన చూడండి, హెడ్డింగ్లోనే ఉంది. భావన అంటే భావన చేసుకునేది, అంతే, ఇమాజిన్ చేసుకునేది. ఏమంట, ఇప్పుడు ఆకాశం లోపల సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహాలు ఉంది, పంచభూతాలు ఉంది, ఇవన్నీ బ్రహ్మడే, ఆత్మడే. ఇప్పుడు ఆత్ముడు కాదు ఇవి. ఆత్మను కంపేర్ చేస్తే ఇది చాలా కింద మట్టంలో ఉండేది. మరి దీన్ని బ్రహ్మడు ఉంట భావం చేసేది. దాంట్లోపనే దానికోసమే మనివిటి లోపల భూమాత, జలదేవతే, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశ సంభూత, ఆకాశదేవుడు, ఆకాశం దేవుడు, కొనకు ఆకాశాలు ఉండే నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అన్ని పరమాత్మ రూపంలో. అవుటికే తెల్లవారు లేసిన తక్షణము ఓం సర్వే భవంతు కాదు, అది యావదది మనము యోగాసనాలు చెప్తాం కదా, యావదది ఓం హిరణ్మహేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం భూషణ అపావరణో సత్యధర్మాయ దృష్టయే. దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తాం చూడండి, వాడిని ఏమని చెప్తాము, బ్రహ్మునికి బ్రహ్ముడే అంట. ఇది తక్కువ గుణాలు. ఆత్మను కంపేర్ చేస్తే వాడి గుణాలు తక్కువే. బట్ మనకు కంపేర్ చేసుకోలేండి. మనకు కంపేర్ చేసుకుంటే వాడు సూర్యుడు చాలా హైయెస్ట్ అట్లా. సో అక్కడికి ఈ తక్కువ గుణాలు ఉండేదాన్ని జాస్తి గుణాలు ఉంది అంట, దానిపై భావన చేసి మనము కల్పన పెట్టుకునేది అంట. చెప్పాలంటే ఆభరణాలంతా బంగారే, మట్టిలో చేసిండే మడక కుడక అన్నీ కూడా మట్టే. ఈ ప్రపంచమంతా బ్రహ్మడే. మనకి ఇది కోట్లే, దానికోసము మనము దీన్ని అనాత్మ ఇట్లంతా మనము పార్టిషన్ చేసినాము. అక్కడికి ప్రతి ఒక్క చర అచర అన్నీ కూడా పరమాత్మడే. పరమాత్మ లేకుండా యావది ఉంది ప్రపంచంలో. మరి పరమాత్మను చూసేకి ఎక్కడైనా దేవస్థానానికి పోవాలన్నా, ఆకాశం చూసేకి నూకులు కావాలన్నా, ఎక్కడ చూసినా పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉండే వస్తువులు పరమాత్ముడు కాదా? మన దగ్గర ఆభరణాలు ఎన్నైనా వండుకొని అది బంగారు కాదా? అట్లా మనకి ఆ భావం కావాల. మన మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. దానికోసము దాన్ని తీసి పై లెవెల్కి పెట్టే దానికోసము తక్కువ గుణాలు ఉండే దాంట్లో జాస్తి గుణాలని మిక్స్ చేసి మనము దాన్ని పెద్దగా భావం చేసుకుంటాము. సో అది చెప్తారు. సో ఇది వస్తుతంత్రన, కర్తృతంత్రన. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుని భగవంతుడు అంట అనుకునేది వస్తుతంత్రన, కర్తృతంత్రన. అడుగుతా ఉన్నా ప్రశ్న, ఏం చెప్తారు? సార్ ఏం సార్ సార్? ఇప్పుడు ఇది సంపద్రూప భావన అంటాం. సో ఇది భావం చేసేది ఏంటో చెప్తా ఉన్నారు. తక్కువ గుణాలు ఉండే దాంట్లో జాస్తి గుణాలని మనం భావం చేసేది అంట. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు వినాన్ని మనం భావం చేస్తా ఉన్నాము. ఇది ఏమని చెప్తాం? ఇది కర్తృతంత్రన, వస్తుతంత్రన అంట. ప్రశ్న డౌటా? ఓకే, సౌజన్యం అది లేదా? ఏమంటారు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఆకాశము ఇవన్నీ నేను దేవుడు ఉంటే అనుకుంటా ఉన్నాను అంతే. ఇప్పుడు నేను కావాల్సింటే ఈ సూర్య, చంద్ర, నక్షత్రం దేవుడు అంటే అనుకోవచ్చు, ఉండవచ్చు. లేకుంటే దీన్ని రాక్షసి, పిశాచి, ఇది ఒక ఈడియట్ అంటే కావాల్సిన నేను చేసుకోవచ్చు. సమ్మర్ లోపల సూర్యుడిని రేగుతాము. ఎంత షాక్ మా పథు
అంటే రేపుతాం. అక్కడ తక్కువ కూడా మనం చేస్తాం. నేను కావాల్సింటే అట్లా భావం చేసుకోవచ్చు, లేకుంటే ఇడియచ్చు, లేకుంటే వేరే రీతిలో విరుద్ధంగా నేను చేసుకోవచ్చు. వాటి కోసం ఇది కర్తృతంత్రాన వస్తుతంత్రాన అంట ప్రశ్న. ఏమంటారు? కర్తతంత్ర సార్. కర్తృతంత్ర ముగిసిపాయా అంతే. దాన్ని చెప్తా ఉండేది. సో కర్తృతంత్ర సార్ వస్తుతంత్ర అనేది క్లియర్ సార్. వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోగలగడం సార్ అది. అంతే అంతే. సో ఇది కర్తృతంత్ర. మనం కావాల్సిన చేయొచ్చు, ఇడియచ్చు, వేరే రీతిలో చేయొచ్చు, చేయక ఉండొచ్చు. ఏం కావాల్సిన కర్తృ చేసే నాకు అధికారం ఉంటుంది. దిస్ మై చాయిస్ అంటాం. సో అక్కడికి కర్తృతంత్ర కావాల్సినంత. నెక్స్ట్ ఇంకొకటి పోతామంట, అధ్యాస రూప భావన అంట. అదేమేంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భావించేది అనేది అధ్యాసం అంటారు. సో దానికి మీకు ఎగ్జాంపుల్ ఇస్తే కొత్తవుతుంది. ఇప్పుడు మనము నామాన్ని బ్రహ్మ అంట ఉపాసన చేసేది. నామాన్ని బ్రహ్మ అంట అనుకునేది. ఆ తర్వాత మనము గురువులు చెప్పిస్తారు మనకి. సో దాన్ని మనము ఒక పరమాత్మ రూపంలో చూసేకపోయేది. దాన్ని కూడాను శాస్త్రంలో చెప్తారు, గురువులు చెప్పిస్తారు. విశ్వాసం పెట్టి మనం చేస్తూ పోవల్లా, దాన్నే చింతన చేస్తూ పోవల్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన ఇంట్లోనో ఒక ప్రతిమే ఉంది అంటే ఒక వెండిలోనో, ఇత్తాళ్ళలోనో, స్టీల్లోనో, ఏమట్లోనో దేవుడు మూర్తి ఉంటుంది. లేకుంటే మట్టిలోనో ఏమట్లోనో దాన్ని గణపతి, విష్ణు ఇవన్నీ మనము పేర్లు పెట్టుకుంటాము, శివ ఇవన్నీ. అప్పుడు నేను దాన్ని దేవుడి రూపంలో భావం చేస్తూ ఉంటాను. ఇది కూడాను కర్తృతంత్రాన వస్తుతంత్రాన అంటే అడిగేది. ఏమంట? కర్తృతంత్ర. అంతే కర్తృతంత్ర. ఇది అంతే. నేను కావాల్సింటే చేయొచ్చు, లేకుంటే ఇడియచ్చు, నేను వేరే రూపంలో చేయొచ్చు. ఈ పూజలు పునస్కారాలు అంత కర్తృతంత్ర అంట. అయితే ఒకటి ఇంకా మూడోది దీనికి ఇంకా ఓ ఎగ్జాంపుల్ ఇస్తారు. చెప్పరు కదా అప్పుడే మనసుని బ్రహ్మ అంట మనము ఇమాజిన్ చేసేదంట. ఆమెను ఇంకా ఆదిత్యాన్ని బ్రహ్మ అంట చెప్పింది కదా అప్పుడే. సూర్యుని, మనసుని, ప్రాణాలని బ్రహ్మ అంట అనుకునేది. ఆ తర్వాత చేసిన అంత కర్తృతంత్రమైంది అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. ఇంకొకటి క్రియాయోగ నిమిత్త విశేష భావన. ఇప్పుడు వరకు 2 చెప్పని, ఇది 3ది. వాళ్ళు ఏమైనా చెప్పని మనకి ఇవి కాదు ఇంపార్టెంట్ కావాల్సిండేది. ఒట్లో ఇది కర్తృతంత్ర వస్తుతంత్ర మనకు అంత అయితే చాలు. ఇవన్నీ కర్మకాండాలు చెప్తారో మనకి ఇవంతా గొత్తే ఉంది. మనకి ఇంత మనం ఎగ్జాంపుల్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ పేర్లు గిర్లు మనకు నాకు లేక ఉండొచ్చు, తొందర లేదు అంటా చెప్తారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమి, ఇది ఒకటిలో ఒకట లైమ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రళయం అయినప్పుడు ఏమైతుంది అంటే ఈ వాయువు ఉంటుంది కదా, వాయువు అగ్ని లోపున చేరుకుంటుందంట. అగ్ని జలం లోపున చేరుకుంటుందంట. ఆ జలము భూమిలో చేరుకొని అంత లయమైతుంది అంటారు. ఇది ఈ తరం దీన్ని ఏదన్నా మనకి ఇవంత ఇంతటి మీరు తెలుసుకునే పని లేదో అదే రీతి మనకి అనుభవంలో చూపించాలా అంటే నేనేం చెప్తాను అంటే సూక్ష్మంగా ఉండేది స్థూలం లోపున లయమైతుంది. అంటే స్థూలంగా ఉండేది సూక్ష్మంలో లయమైతుంది. ఎట్లా కావాల్సిన చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచం సృష్టి అయింది ఎట్లా? దేవుడు ఆకాశం పుట్టించా, ఆకాశం ఇంకా వాయుని ఇంకా అగ్నిని ఇంకా జలని ఇంకా పృథ్వీ. ఇప్పుడు ప్రళయం అయినప్పుడు ఎట్లయితుంది? ఆకాశము సూక్ష్మము స్థూలం లోపల ఒకటైపోతుంది, లేకుంటే స్థూలము సూక్ష్మంలో ఒకటి కావచ్చు. ఈ భూమి ఏమవుతుంది?
అట్లా పెట్టుకోండి. మీరు ఆకాశము వచ్చిందే వాయులో మిక్సప్ అయిపోతుంది. ఈ వాయువు ఆకాశం 2 వచ్చిందే అగ్ని లోపల చేరుకొనిస్తుంది. ఇప్పుడు 3 వచ్చిందే జలంలో చేరుకుంటుంది. ఇవన్నీ వచ్చిందే భూమిలో చేరుకుంటుంది. భూమి వచ్చిందే ఆత్మంలో చేరుకుంటుంది ప్రళయమైనప్పుడు. అట్లా మహాప్రళయమో ఇవన్నీ. దానికి మనకి ఎగ్జాంపుల్ ఇస్తారు మన అనుభవంలో. నేను ఇప్పుడు పడుకునేటప్పుడు ఏమవుతుంది, కర్మేంద్రియాలు దాంట్లో పోయి చేరుకుంటుంది అంట. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు లోపల, మనసు బుద్ధి లోపల, బుద్ధి చిత్తం లోపల, చిత్తం అహంకారం లోపల. ఆ అహంకారం నేను ఇది ఎక్కడ పోతుంది, పరమాత్మ లోపల. అది ఐక్యమైతుంది, లయమైతుంది అంటాం కదా. అట్లా ఇది కూడా ఏమి కర్తృతంత్ర, భావం చేసుకునేది ఇవే. నేను చేసుకోవచ్చు లేకుంటే ఇడియచ్చు. సో కర్తృతంత్ర అనక. ఇంకా 4వది కర్మాంగ సంస్కార అనేది. ఇవన్నీ కర్మకాండలో వస్తుంది. ಯಾವುದೋ ఒక యజ్ఞం చేయాల్సి ఉంటే ఆ యజ్ఞం లోపల నెయ్యి ఉంటుంది, తట్టు ఉంటుంది. ఆ తట్టుకి నెయ్యి పూసేసిందే మొగుడు పెండ్లాము వచ్చిందే వాళ్ళ యజమానులు. అయితే వాళ్ళకి మంత్రాలు కొత్తేయలే. పూజారులు వచ్చిందే మనకోసరము వాళ్ళ నోట్లోపల మంత్రాలు పలికి మనకు ఫలం చిక్కిని అంటే వాళ్ళు కోరుకుంటారు. అట్లా ఇప్పుడు మనం దేవస్థానం పోతే మనమే పూజ చేసేకి వస్తుందా? అయ్యవార్లు చేస్తారు, మన పేరులో చేస్తారు, అది మనకి చిక్కింది అనే అర్థం లోపల కర్మకాండంలో అంతా అట్లే. అక్కడ ఒక సంస్కారం చెప్తారు. ఏమది, ఆ తట్టుకి నెయ్యి పూసేసిందే మొగుడు పెండ్లాలు ఇద్దరూ ఆ తట్లోపన వాళ్ళ ముఖం చూసుకోవాలంట. అప్పుడు ఒక సంస్కారం అవుతుందంట. అట్లా ఈ పెన్నెండ్లో అంతా ఇవన్నీ చేస్తారు. ఆమెను ఇంకా ఈ కొందరికి తిట్లు పెట్టేటప్పుడు చెప్తారు, ఇవి చేవిస్తారు మన చేతిలో. అది తిట్లు పెట్టేవాళ్ళకి గుర్తుంటుంది. ఆ తట్లోపన మనము ఇదంతా కలిపింటాం కదా, కలిపిండే దానికి వాళ్ళ వాసన చూడండి అంట చెప్తారు. తట్టంతా పూర్తి ఖాళీ అయిపోతుంది, బరీ నీళ్ళు ఉంటుంది, మీరు ఒకసారి వాసన చూడండి అని చెప్తారు. అట్లా ఈ కర్మకాండలో ఇట్లవన్నీ ఏమేమో ఉంటుంది. సో అక్కడికి ఇది కర్మకాండన, వస్తుతంత్రన, కర్తృతంత్రన అంట. కర్తృతంత్ర అంట చెప్తా ఉన్నారు ఇది. సో ఇన్ని తరాలు చెప్పారు. ఇప్పుడు మన జ్ఞానకాండలో ఏం చెప్తారు, జ్ఞానము క్రియారూపము కాదు అంటారు. మరి మన వీటిలో ఏం చెప్తామో అది వస్తుతంత్రము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 వేదాలు ఉంది. ఒక్కొక్క వేదానికి ఒక ముఖ్యమైన ఒక వర్డ్ ఉంది. ఏమది, ఒక్కొక్క వేదానికి ఒక ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్ ఉంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి 2వ వేదము. ఆమెకి అయమాత్మ బ్రహ్మ, అది నువ్వే అయ్యిండావు, నువ్వే బ్రహ్మడయిండావు అంట. తత్వమసి అంటే తత్వమసి శ్వేతకి నువ్వే అది అయ్యిండావు, అంతా ఒకే అర్థం వస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మడు. అయమాత్మ బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మస్వరూపుడు. అది నువ్వే అయ్యిండావు బ్రహ్మడు అనేది. అన్ని ఇవన్నీ వస్తుతంత్ర అంట చెప్తా ఉంటారు. దాన్ని ఇంకా జ్ఞానము అనేది ఈ క్రియ కాదు అంటారు. అంటే అర్థాత్ పని చేసేది కాదు, భావం చేసేది కాదు, చింతన చేసేది కాదు, ధ్యానం చేసేది కాదు. ధ్యానం అంటే 2 తరాల ధ్యానం ఉంటుంది. ఒకటి కర్తృతంత్ర ధ్యానాలు, ఇంకొకటి వస్తుతంత్ర ధ్యానాలు. ప్రపంచంలో మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్తారు ధ్యానము అంట, ఒకే వరడే. అయితే ఇక్కడ ధ్యానంలో 2 తరాలు ఉంది. ప్రపంచంలో ఎవరు చెప్పినా ఈ మన శంకరాచార్యుల పరంపర వాళ్ళు నిడిచి ధ్యానం అంటే ఒకే తరం కర్తృతంత్ర, అంతే, ఇంకేమీ లేదు. సో నేను భగవత్పాదుల దగ్గరికి పోయినప్పుడు మీరేం చేస్తారు అంటే ధ్యానం చేస్తాను. ఎట్లా చేస్తారు అంటే అప్పుడు ఓంకారం చేస్తామని, అట్లా రాముడు ఏమైనా పెట్టుకోండి, రామ్ 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 అని చెప్తా ఉంటాను. మీరు జపం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తా లేదు. అరే ఇది జపమాయే కదా, మరి ధ్యానం ఎట్లు చేయాలంటే నేను అడగను. అప్పుడు వాళ్ళు చెప్పి ఏమేమీ చేయక ఊరుకో ఉంటే ధ్యానం, ఏమి చేయకూడదు. అక్కడ జపం వస్తే జపం ఇచ్చేయాలా,
అక్కడ ఏమైనా వేదాలది ఉపనిషత్తులు ఈ అహం బ్రహ్మాస్మి ఏమవుతున్నా అన్ని ఇడిచిడల్లా, మనసు దాని పని ఇడిచిడల్లా, బుద్ధి డిసైడ్ చేసేది ఇడిచిడల్లా, చిత్త జ్ఞాపకం చేసుకునేది ఇడిచిడల్లా, అహంకారము సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ అంటే ఏం చేసుకుని ఆ పనులు ఇడిచిడల్లా. ఏమైనా వస్తే థాట్ ఇడిస్తుందా వల్ల. దిస్ ఈజ్ రియల్ ధ్యాన. చాలా కష్టము. మీరు ఏమైనా చెయ్యండి చెప్పండి, చెయ్యొచ్చు. ఏమి చేయకుండా ఊరికి కూర్చోండి, ఊరికే ఉండు బొమ్ముడైతావు అంటారు. చాలా కష్టం. అప్పటికే బిడ్లు గలట్ చేస్తూ ఉంటారు. ఒక బొమ్మి అండి, ఒక గంట ఆడుకుంటారు. ఆ బొమ్మ బేజారేం కత్తిగా దాన్ని పీక్కొని ఇంకొక బొమ్మి అండి, ఇంకొక గంట ఆడుకుంటారు. అట్లా మనము రాముని జపం చేసేది ఇవన్నీ మనసు ఊరికి అయ్యేదానికి సొల్యూషన్స్. దానికి మోక్షం అయ్యేలే అంట చెప్తా ఉండేది. నోట్లో ఇవన్నీ క్రియాలు. సో జ్ఞానం అనేది క్రియం కాదు. కొనకి ఇది జ్ఞానం అనేది మానస క్రియం కూడా కాదు అంట చెప్తా ఉన్నారు. అక్కడికి మనకి క్రియాలకి జ్ఞానానికి వ్యత్యాసం బాగుతాయా? జ్ఞానం అంటే ఏమి? వస్తు నిశ్చయము. అది ఎట్లా చేయాలా? వివేకం ఇంకా చేయాలా, అది వస్తు నిశ్చయం చేయాలా అనేది. క్రియ అట్లా కాదు, ఊరికే భావన చేసుకొని ఇమాజిన్ చేసుకొని శాస్త్రం చెప్పింది గురువులు చెప్పిండారో అలాగా ఇమాజిన్ చేసుకొని భావన చేసుకొని పోతా ఉండేది. ఇప్పుడు రాముడు నేను చూడలే, మనం ఆ పురాణంలో వింటాము. వాడి ఆకారము, వాడు నేర్చుకోండి గుణాలు, ఆ గుణాలు పెట్టో, వాడి నామం పెట్టో, వాడి ఆకారం పెట్టో ఊరికే మనసులో దాన్ని చెప్పుకుంటూ పోతాను. మనసు అట్టుండల్లా, అదొకటి ఇంపార్టెంట్. అట్లా సో ప్రపంచంలోన భగవద్గీతలో చెప్పిండే 6నే అధ్యాయము ధ్యానము ఇది కాదు, మనం చేసేది కానే కాదు. మీరు ఎవరినైనా అడగండి, దాని అదే తర చెప్తారు. మీరు ఎక్కడైనా పోండి, విపశనా మెడిటేషన్ జపము, ಮತ್ತೆ విపశనా మెడిటేషన్లో మీరు ప్రాణముని గమనిస్తుండల్లా. ఇది అంతే కర్తృతంత్ర. కావాల్సిన చేయొచ్చు, ఇడియచ్చు, నేనేం కావాల్సిన చేయొచ్చు. ట్రాన్సిడెంటల్ మెడిటేషన్. ఆమెనిక వేరే ఎన్ని తర ధ్యానాలు చెప్పిస్తారు కదా. ఇది ಯಾವುದೇ చైనా టైప్ ఆఫ్ మెడిటేషన్ ఏమేమో చెప్తా ఉంటారు అందరూ. అన్ని కర్తృతంత్ర ధ్యానాలు. ఇవన్నీ ఏకాగ్రత వచ్చేకో ఏమో సిద్ధి పద్ధతులు వచ్చేదానికి వచ్చేస్తారు వర్తో. ఇది మోక్షానికి మనకు సహాయం అయ్యలేదు అనేది చెప్పేది. అది వస్తుతంత్ర కాదు అనేది చెప్తా ఉంటారు. జ్ఞానం అంటే మనం కళ్ళు తెరిస్తే వస్తు ఎలాగుంటుందో అలాగా మనకి గొత్తైపోతే అదే వస్తుతంత్ర అంట చెప్తారు. మనము కళ్ళు లోపల చూస్తాము, గోడ తెల్లగా ఉంది, ఫినిష్. కాకి నల్లగా ఉంది, అదే జ్ఞానం. ఆ తరం దానికోసము వస్తు ఎలాగుంటుందో అలాగే నేను జ్ఞానం చేసుకోవాలి. వర్తు నాకు కావలసినట్లు చేసుకుంటాను. కాకి తెల్లగా ఉన్ని అయ్యలే, అక్కడ ఉండేది నల్లగానే చేసుకొని కాయలేను అనేది. అట్లా ఇవంతా గొత్తాయా. సో అక్కడికి కర్తృతంత్రకి వేరే పేర్లు ఉంది. దానికి కర్తృతంత్ర, పురుషతంత్ర. పురుష అంటే ఏమి, కర్తృ అంటే ఏమి, నేను చేసేవాడు, నాకు అధీనమది. పురుషతంత్ర సేమ్ పురుష అంటే నేనే. ఆమెనిక దానికి చోదనా తంత్ర. ఈ పేర్లంతా వేరే వేరే, అంతా ఒకటే.
అయితే బ్రహ్మ జ్ఞానం అనేది మొదలే ఆ వస్తువు ఉంటుంది. నేను అక్కడ భావన గీవన చేసుకున్న దాన్ని ఇంకా అది అయ్యలే. ఆ వస్తువు ఎలాగుంటే అలాగే చూడాలా నేను. మొదలే ఉండేదాన్ని ఇంకా అది. అలాంటి నా నిజమైన ఆత్మస్వరూపము ఇది మొదలే ఉంది. అది ప్రసిద్ధము కూడా. దానంత ప్రసిద్ధం ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కటి ప్రపంచం ఉండేది దానిపైన ఆధారంలో. అంత ప్రసిద్ధంగా ఉంటుంది. అయినా నాకు నేను దాన్ని రాంగ్గా ఈ శరీరం నేను ఉంటా తెలుసుకుంటాను. అది పోవాలా. మనకి మరి ఏం చేస్తుంది శాస్త్రము అంటే, మనకి శాస్త్రం కానీ ఈ నేను చేసే సాధనలు కానీ అథవా నా ఈ కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఆమెనుక మనసు కానీ బుద్ధి కానీ చిత్త కానీ అహంకారం కానీ దాన్ని చూపెట్టలే. మరి ఏం చేస్తుంది సాధనలు ఉంటే మనము ఆత్మ ప్రపంచంతో చూస్తూ ఉండే మన మనస్సుని తెచ్చి ఆత్మతో తిరిగిస్తుంది. మరి ఆత్మతోటే పై ఆత్మను దగ్గర పోయిన తక్షణం ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ స్విచ్ ఆఫ్ అయితే మీరు ఆత్మగా ఉంటారు. ఇప్పుడు నిద్రపోవాల్సి మీరేం చేయాలో చెప్పండి. నిద్రపోవాలప్ప మీరేం చేయాల? ఏమైనా చేసేకపోతే నిద్ర వస్తుందా? వచ్చేది ఏం చేయాలి? మరి ఊరుక ఉండు నిద్ర వస్తుంది నీకు అంటారు కదా. వీటన్నిటిని వదిలేయాలి సార్. మనసు, చిత్త, అహంకారము, ఇంద్రియాలు ప్రతిదీ అన్నిటిని వదిలేస్తేనే మనకు ఆత్మలో నిలుచుకుంటాం. కరెక్ట్, అంతే చేయాల్సిందే. ఇప్పుడు అవి డీప్ స్లీప్ గా నిజంగా ముక్తులు కావాలి అంటే అది మనం మేలుకున్నప్పుడే జరగాలి. అది ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే నాకు దుఃఖం ఉండేది మేల్కో ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉండేది మేల్కో ఉన్నప్పుడు, రాంగ్ నాలెడ్జ్ అయ్యేది మేల్కో ఉన్నప్పుడు. కనస్లోనే అవుతుంది అది వేరే. బట్ నాకు సొల్యూషన్ ఎక్కడ కావాలా? ఎక్కడ నాకు సాల్వేషన్ చిక్కాలంటే వేకింగ్ స్టేట్. గురువులు చిక్కేది వేకింగ్ స్టేట్, శాస్త్రాలు చెప్పేది వేకింగ్ స్టేట్ లోపల. అంత వేకింగ్ స్టేట్ లోపలనే నాకుండే ప్రాబ్లమ్స్ అంతా వేకింగ్ స్టేట్. సో నాకు ఆత్మని గుర్తుపెట్టే దానికి నేను శాస్త్రము దాన్ని ఉపయోగించుకోండి. డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్. నాకు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నాకు ప్రాబ్లమే లేదు. అక్కడ నాకు ప్రాబ్లం లేదు ఉంటే వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణం ఎగైన్ ఐఎమ్ సఫరింగ్. వాట్ ఐ హ్యావ్ టు డూ? అక్కడికి ఏమనో ఇంత ఆల్కహాల్ తీసుకోనో, డ్రగ్స్ తీసుకోనో, పెత్తడినో, మార్ఫినో అడిక్ట్ అయ్యిందో, దట్ ఈస్ ఎ టెంపరీ ఫినామినా. టెంపరీ. విసిరే ఒక కోల్కి తప్పించుకున్నట్ల టెంపరీ. ఐ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్. ఎక్కడ? వేకింగ్ స్టేట్లో. దానికే సాధనలు అన్నీ వేకింగ్ స్టేట్లో. బట్ అట్లయితే మరి మీ సాధన ఏం చేస్తా ఉంది అంటే ప్రశ్న ఇక్కడ. మీ సాధన చూపెట్టలేదనే సౌజన్య గారు ప్రశ్న అడుగుతాను. మీ సాధన ఆత్మని చూపెడుతుందా? నా ప్రశ్న. చూపించదు కానీ చూపించడానికి సహాయం చేస్తుంది సార్. సహాయం చేస్తే చెప్పండి. ఇప్పుడు మీరు చేసే సాధనలో రే ఇది ఆత్మరా చూడరా అంట చూపిస్తుందా? గురువులు మనకి టార్చ్ చేసి చూపిస్తారు కదా, పక్కము తాడు చూడరా అంట. అట్లేమైనా చూపెడుతుందా మనకి? లేదు సార్. మరి ఏమిటి చేయాలి నా సాధనలో? వద్దు నేను సాధనలు చేసేయాలి, మరి చూపెట్టాలి. అదే చూపెట్టుకుని మీకు నేను సాధనలు ఏమిటి చేయాలా సార్? అసలు కారణం అంతా ఈ ఆత్మకు వెనక అంటే ఈ అన్నిటిని ఆత్మని మూసేసి ఉన్న ఈ చిత్తము, అహంకారం ఇవన్నిటిని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అంతే. అవన్నీ క్లీన్ చేస్తే మీరు చెప్పారు కదా కింద ఒక వజ్రం ఉంది, నేను పైన మొత్తం నీటిని క్లీన్ చేసేస్తే నాకు కనిపిస్తుంది. ఆ వచ్చే తరంగాలు ఆలోచనలని కానీ నేను స్టాప్ చేస్తే ఐ కెన్ సీ ద డైమండ్. అంతే. ఇప్పుడు మీరు మనసుని ఖాళీ చేసుకోవాలా? ఎలా చేసుకోవాలా? దాంట్లో అన్ని గబ్బు నిల్చుకోవడము, ప్యాడ్ నింపి పెట్టుకోవడము, దాన్ని మొదలు ఎత్తుకుంటేనే ప్యూరిఫై చేయండి. దాన్ని గలీజంతా తీసి అక్కడంతా బాగుండేది నింపండి. మొదలు మనం చేయాల్సిండేది అది బాగుండేది నింపాల. బాగుండేది ఏంటేమే 3 పొద్దులు మంచి విచారాలు వినేది, మంచి విచారాలు మాట్లాడేది, మంచి విచారాలనే చదివేది, మననం చేసేది. దేవుడు, దీండ్రో ఎక్కడ చూస్తున్నా పరమాత్ముడు అనేది ఫస్ట్ ఇవి
బ్యాడ్ అంతా తీసేసి ఫస్ట్ యూ ఫిల్ అప్ ది గుడ్, దెన్ ఇట్స్ వెరీ ఈజీ టు లీవ్ గుడ్ ఆల్సో. గుడ్ చాలా దగ్గర ఉంటుంది ఆత్మనికి, అది టక్ అంటే విడిచిపెట్టిస్తుంది. బ్యాడ్ ఇడిచే చాలా కష్టము. దానికోసమే నేను బ్యాడ్ ఇడిచేదానికి ఇవన్నీ సాధనలు, కర్మకాండాల్లో చెప్పేది, ఉపాసనాలు, జపాలు చేసేది, స్వాధ్యాయాలు అన్నీ దానికోసము. ఆ తర సో యు గాట్ ది పాయింట్. మనకు అంతే కావాల్సిండేది. ఇక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయిలో రాముడు, కృష్ణుడు, ఎవరు కావాల్సిన ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఒకే రాయి మీకు రాముడు కావాలన్నా స్కెచ్ చేసుకుంటాడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ టక్ 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 అంటూ అంతా తీసేస్తాడు, చుట్టూ రాముడు అయిపోతాడు. అలాగనే నేను ఆల్రెడీ ఐఎమ్ ఎగ్జిస్టింగ్, నా స్వరూపం ఉంది అక్కడ. మరి ఏం చేయాలా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాವುದು వద్దో, అనాత్మ ఏముందో దాన్ని విడిచిడండి. మీరు ఆత్మనగానే ఉంటారు. నేను అదే ఎవరికి చెప్తా ఉంటాను. ఇప్పుడు డ్రీమ్ స్టేట్లో బరీ ఆత్ముడు ఉన్నాడు, అక్కడ అవుటికే నేను యాలంటే అక్కడ మిక్సప్ కాలేదు, బట్ నాకు అక్కడ గొత్తయ్యలేదు, అది వచ్చింది. అది యాలా ఇన్స్ట్రుమెంట్స్ లేదు అక్కడ. మరి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మీరు ఆత్మను తెలుసుకుంటారా? ఇన్స్ట్రుమెంట్ తెలిపెడుతుందా? కాదు. మరి ఏం కావాలా? ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉండేది వేకింగ్ స్టేట్లో. సో ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ అవుతాయి సార్. అంతే. ఏమమ్మా? ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ అవుతాయి. అవుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ కొనకి పడిపోవాల, ఒక లెవెల్ వరకు వస్తుంది. ఆవిడ వచ్చి అక్కడి వరకు ఉంటే ఇట్ కెనాట్. ఇప్పుడు మీరు ధోని లోపల దడం దాటుతారు, దడం దాటినాక అట్లే మా ధోనిని మా ఇంటి వరకు వచ్చేడే అంటే వస్తుందా? అదే ఇట్స్ నాట్ పాసిబుల్. దాని కెపాసిటీ ఉండేది అంతే. అక్కడికి మీకు ఈ సాధనలో మనసు విడిగాట్లకి హెల్ప్ చేస్తుంది అంతే. ఒకసారి మనసు విడిచిన మీరు ఆత్మమునిగా ఉంటారు. అక్కడ తిరిగా ఏ చూడి అంటే చెప్పే పని లేదు. ఇప్పుడు వాడు అతడు పోతా ఉంటాడు, ఏ దాయికుడా అంట కూసేది ఎంతో అంతే. టార్చ్ చేస్తే వాడికి చెప్పాలనా పాముని చూడరు అంట, ఏం నెసరీలే, వానికే గొత్తైపోతుంది. అది మీరు బిగినింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్ నాకు ఎగ్జాక్ట్ దీనికే. మనం ఆఫీస్ కి కార్ లో వెళ్తాము, కార్ ని ఆఫీస్ లోపలికి తీసుకెళ్తాము, అక్కడే వదిలేసి వెళ్ళాలి అని కదా. అలాగే సో దాన్ని ఇంకా మనకి ఉత్తమాధికారికి అయితే మనకి ఈ వింటా ఉన్నప్పుడే వాడు తత్వంలో నిలుచుకొని ఇస్తాడు. వాడు చాలా ప్యూర్ అయిపోయింటుంది. ఎంక జన్మం సంస్కారమో ఏం కథేనో వాడికి ఎవరైనా ఈనాలనేదిలే. రమణ మహర్షికి ఆ గురువులు ఉంటాయి, ఎవరు ప్రశ్నేశ్వరి, ఎవరు చెప్పించిరి వాళ్ళకి, వాళ్ళు ఎంక జన్మం సంస్కారం. అట్లా సంస్కారమును మనమే పంచుకోవాలా, పొందుకోవాలా. మన బిడ్డలకి ఇట్లా సంస్కారం ఇయ్యాలా. దుడ్డు ఇచ్చేది ఆస్తి ఇచ్చేది కాదు, అది ఈ జన్మానికే వచ్చాల, అది ఇక్కడే వేస్ట్ అయింది. సో ఈ సంస్కారం ఎవరు పంచుకుంటారో మనకు మోక్షం అవుతుందో లేదో. ఎవ్రీ డే నేను ఇంత ఈ సాధనలు చేస్తూ ఉంటే వన్ ఆర్ ది అదర్ డే కంప్లీట్ అవుతుంది. దానికి ఏం కష్టం లేక అంత సులభంగా చెప్తారు ఇది. బట్ ఇది ఇంతే కష్టము, అంతే సులభం. కష్టం ఎవరికి? ప్రపంచంతో పోతా ఉన్న వాళ్ళకి చాలా కష్టము, ఆత్మతో పోతా ఉన్న వాళ్ళకి చాలా సులభము. రెండు అవుతుంది అంటారు, ఇంతే. సో అక్కడికి 8:30 అయింది. సో ఇక్కడికి ఆల్మోస్ట్ అంతా ముగిసిపోయా. ఇంకేమన్నా సాధనల విచారం చెప్పాల్సి పడుతుంది. మనకంతా సాధనలు గుర్తుంది. సో ఇది అయిండే దానికి రేపు మీకు ఏమైనా స్టడీ గ్రూప్ పెట్టుకుంటామా? ఇంకా ఒక 3-4 పేర్లు ఉంది, దాని ఫిలప్ ఫస్ట్ ఐ విల్ పుట్. ఓం శాంతి శాంతి.